పల్లెలే దేశానికి పట్టుకొమ్మలంటారు. రాజకీయ అనుభవం లేకపోయినా ఒక సాధారణ మహిళగా ఆలోచన విధానంతో ఆ గ్రామానికి ఏదో చేయాలని నడుం బిగించారు. ఆ గ్రామంలో ఎక్కడ చూద్దామన్నా చెత్త మురుగు కనపడదు, అద్దం పట్టేటట్టుంటుంది. ఆ గ్రామం పట్టుదల అంకితభావం ఉంటే ఎన్నో ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చన్న విషయం ఆ గ్రామంలోని ఆ ప్రథమ మహిళ చేసి చూపించారు. ఆమె తన ఆలోచనలతో కేంద్రాన్ని మెప్పించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారు. ఇందుకు ఆ మహిళ ఎవరు, ఎక్కడ, ఆ గ్రామం తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు సర్పంచ్ రామ్దే లక్ష్మీ సునీత జాతీయ స్థాయిలో ఘనత సాధించారు. సర్పంచ్ సంవాద్ పోటీల్లో తొలి స్థానం కైవసం చేసుకున్నారు. భారత నాణ్యత మండలి దేశంలోని సర్పంచ్లను ఒక వేదికపైకి తీసుకొచ్చేందుకు సర్పంచ్ సంవాద్ పేరిట మొబైల్ అప్లికేషన్ ప్రవేశపెట్టింది. మెరుగైన పాలన, గ్రామాభివృద్ధి, సమన్వయం, సాంకేతికత, సమాచారం మార్పిడి దీని ముఖ్య ఉద్దేశం. ప్రతి నెల ఆన్లైన్ విధానంలో సర్పంచ్లకు పోటీలు నిర్వహించి ప్రోత్సహిస్తోంది. అందుకు సంబంధించి గ్రామాభివృద్ధి, భవిష్యత్తు ఆలోచనలపై పోటీలు నిర్వహించగా లక్ష్మీ సునీత 80 సెకండ్ల వీడియో పంపారు. ఆమె ఆలోచనలకు మొదటి స్థానం లభించింది. ఇందుకు నగదు 35,000 బహుమతి ఇవ్వనున్నారు. ఓ రైతు కుటుంబానికి చెందిన మహిళ అదే గ్రామానికి చెందిన రాజారావుతో వివాహం అయ్యింది. అయితే రామ్దే లక్ష్మీ సునీత పుట్టినిల్లు మెట్టినిల్లు ఒకే చోట కావడంతో గ్రామం మీద మక్కువ ఎక్కువగా ఉండేది. తను పుట్టిన గ్రామానికి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో మొదటి నుంచి ఉండేది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు పదవులు వస్తే భర్తకే పెత్తనం చాలా ఇస్తారు అనే నానుడి ఉంది. దీన్ని మార్చాలి అనుకున్నారేమో సునీత. అందుకు ధీటుగా తను సర్పంచ్గా ఎన్నిక కాబడిన దగ్గర నుండి తన గ్రామాన్ని నెంబర్ 1 గా నిలచాలనే ఆలోచనతో ఉండేవారు. ఈ నేపథ్యంలో తన పదవిలో ఉన్న 5 ఏళ్లు 5 థీమ్స్ లో ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఉండాలని అనుకున్నారు ఆమె. సర్పంచ్ సంవాద్ అనేది ఒక మొబైల్ అప్లికేషన్. అది మీ సర్పంచ్లు అయిన తర్వాత మా ఈఓ గారు అనేది అప్లోడ్ చేసి దాంట్లో డౌన్లోడ్ చేయించాడు మా ఫోన్లో అనేది. మొబైల్ అప్లికేషన్ వచ్చిన దగ్గర నుంచి గ్రామంలో జరిగేవన్నీ కూడా, అంటే శానిటేషన్ కావచ్చు, లైట్స్ కావచ్చు, డ్రైన్ క్లీనింగ్ కావచ్చు, లేకపోతే స్త్రీల అభ్యున్నతి కోసం మేము గ్రామపరంగా చేసే విధానాలు కావచ్చు, దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉన్నామండి. ఇదే విధంగా మొన్న మంత్లీకి సంబంధించి మొన్న ఒక ప్రోగ్రామ్ అనేది మాకు విడిగా వాట్సాప్కి పంపించడం జరిగింది. దానికి సంబంధించి 1 మినిట్ నిడివితో కానీ 1.5 మినిట్ నిడివితో కానీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేయండి. అంటే పరిశుభ్రత ప్లస్ డ్రింకింగ్ వాటర్ ఈ రెండింటి మీద అప్లోడ్ చేయండి అని చెప్పారు. దాంట్లో ఒక మెసేజ్ మాత్రమే. దాంట్లో మంత్లీ కాంపిటీషన్ కింద మీకు ప్రైజ్ మనీ ఇస్తామని చెప్పారు. ఆ ప్రైజ్ మనీ కోసం కాదు, మా గ్రామ అభివృద్ధి జాతీయ పరంగా తెలియజేయాలనే విధానం 1 మినిట్ 20 సెకండ్స్ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. అనూహ్యంగా దానికి జాతీయ పరంగా ఫస్ట్ ఫేజ్ లో ఉండడం జరిగింది. దీనికి చాలా ఆనందంగా ఉంది నాకు. 2021లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక్కో థీమ్తో గ్రామంలోని మహిళలను ప్రోత్సహించాలనుకున్నారు. తొలి ఏడాది వివిధ రంగాల్లో పనిచేసే మహిళలను సత్కరించారు. 2వ సంవత్సరం కిషోర బాలికలకు అవగాహన కార్యక్రమాలు, 3వ సంవత్సరం భర్త మరణించిన తర్వాత కుటుంబాలను నెట్టుకొస్తున్న మహిళలకు స్వయం ఉపాధి రుణాలు, స్త్రీ నిధి వంటి రుణాలు ఇప్పించి వారి కుటుంబాలకు బాసటగా నిలిచారు. 2025 ఇల్లాలి ఆరోగ్యం ఇంటికి రక్ష కార్యక్రమం నిర్వహించి గృహిణులు శారీరకంగా తను మా గ్రామానికి చేసింది ఏంటంటే ప్రతి విషయంలో కూడా తను ముందుండి మహిళ ఎలా ఉండాలి అని నిరూపించారు. కారణం ఏంటంటే మహిళా ప్రెసిడెంట్ కింద ఎవరైనా గెలిస్తే గనక వాళ్ళు భర్తలు పెత్తనం చేసేవారు. అలాంటిది కాకుండా ధైర్యంగా అమ్మ నేను మీకేమన్నా కావాల్సినప్పుడు మేము హెల్ప్ చేస్తాను, మహిళా ప్రెసిడెంట్ కింద నన్ను గెలిపించారు అనే ఆలోచనతో ఆమె ప్రతి మహిళకి కూడా ఆ మహిళకి అమ్మ మీరేం చేస్తున్నారు ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇలా చేయడం వల్ల మీకు స్వయం ఉపాధి, మహిళా సాధికారత మీద మీకు స్వయం ఉపాధి నేను కల్పిస్తాను, మీకు ఏమన్నా అవ్వకపోతే కనుక బ్యాంకుల ద్వారాగా మాట్లాడి మీరు చేసే పని మీద ఇంట్రెస్ట్ చూపెడితే కనుక మీరు చేయించగలుగుతానని మహిళా సర్పంచ్ అధ్యక్షురాలుగా ఆమె చేస్తున్నారండి. అలాగే లేడీస్ విషయంలో కూడా ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ముందుకు రావాలి. వాళ్ళు ఇంట్లో ఉండి ఏం చేయగలరు, ఏం చేస్తారు అన్నది ఆలోచించుకొని మేము ఇది చేయగలం అని ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మహిళా మండలి ద్వారా రుణాలు ఇప్పించడం, బ్యాంక్కి తీసుకెళ్లి వీళ్ళు ఈ వర్క్ చేసుకుంటున్నారని చెప్పి అది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అవి కూడా తెలుసుకొని వీళ్ళకి ఇప్పించి వాళ్ళ అమ్మకం కూడా చేస్తున్నారండి మాతోటి.
ఏది ఏమైనప్పటికీ గ్రామాల నుంచి ఒక ఆరంభం మొదలు పెడితే అది ఎంతటి వరకు అయినా వెళ్తోంది అన్న నమ్మకాన్ని చాటుతున్నారు రామ్దే లక్ష్మి సునీత.